టాలీవుడ్ లో పొలిటికల్ చిచ్చు చల్లారడం లేదు. ఇండస్ట్రీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు? ఆయన వ్యాఖ్యలతో దిల్ రాజు ఎందుకు విభేదించారు? సినీ ఇండస్ట్రీలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటన సెటిల్ అయిపోయి ఉండొచ్చన్నారు. సినిమా పేరుతో వెళ్లి సర్దుబాటు చేసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రహస్య ఒప్పందాలేవో జరుగుంటాయని, అందుకే ఇండస్ట్రీ పెద్దల భేటీ తర్వాత అంతా సైలెన్స్ అయిపోయారన్నారు కేటీఆర్. ఇదంతా డైవర్షన్, అటెన్షన్ మీటింగే అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగదంటూ లేఖ రాశారు. ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపామన్నారు. రాజకీయ దాడులు, ప్రతిదాడులకు ఇండస్ట్రీని వాడుకోవద్దన్నారు. సీఎంతో ఇండస్ట్రీ పెద్దల భేటీకి రాజకీయం ఆపాదించొద్దన్నారు. ఇండస్ట్రీ పెద్దలు చాటుమాటుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాలేదన్నారు దిల్ రాజు. బహిరంగంగానే సమావేశం జరిగిందన్నారు ఆయన. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందన్నారు దిల్ రాజు. తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్ర పరిశ్రమ భాగస్వామ్యం గురించి, రాష్ట్ర అభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారన్నారు దిల్ రాజు. హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలి అనే సీఎం బలమైన సంకల్పాన్ని చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా తామందరం స్వాగతించామన్నారు.